చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మెజర్మెంట్ చార్ట్ అండి. మనం అంతకుముందు బ్లౌజ్ మెజర్మెంట్ చార్ట్స్ 2 చూసాము. సైజ్ ఎలా తెలుసుకోవాలి, మన బాడీ లూజ్ని బట్టి సైజ్ ఎలా తెలుసుకోవాలి అనేది ఒక వీడియో ఉంది. అలాగే మన బాడీ లూజ్ తెలుస్తుంది, సైజ్ తెలుస్తుంది, ఆర్మ్ హోల్ కానీ షోల్డర్స్ కానీ ఇవన్నీ ఎలా మనం చేసుకోవాలనేది ఇంకో చార్ట్ ఉందండి. ఆ చార్ట్కి సంబంధించిన వీడియోలు ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి కుర్తీకి మనం మెజర్మెంట్స్ ఎలా తెలుసుకోవాలి, లూజులు కానీ లెంత్ కానీ ఆర్మ్ హోల్ కానీ మన సైజుని బట్టి ఎలా మనము మెజర్ చేసుకోవాలి, ఎలాగ మనకి ఆర్మ్ హోల్ షోల్డర్స్ ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి ఏంటనే చార్ట్ రూపంలో నేను మీతో వివరిస్తానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ బెల్ ఐకన్ యాక్టివేట్ చేయడం వల్ల ఈ క్వశ్చన్ వచ్చేసి నన్ను అడిగిన వాళ్ళు నళిని కిషోర్ గారు ఈ క్వశ్చన్ అనేది అడిగారు. మనము కుర్తీస్కి లూజ్ కానీ హిప్ లూజ్ కానీ షోల్డర్స్ కానీ ఆర్మ్ హోల్ కానీ ఆర్మ్ డౌన్ కానీ ఎలా పెట్టుకోవాలి మేడం ఏంటి ఈ వీడియోలో నాకు కొంచెం ఈ క్లారిటీ ఇవ్వండి అని చెప్పి ఎప్పుడో అడిగారు, చాలా రోజుల క్రితం అడిగారు. నేను మర్చిపోయాను మేడం, సారీ అండి నళిని గారు. ఈ వీడియో మీకోసము అలాగే మీ అందరి కోసము యూజ్ అవుతుందని నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి. నేను చెప్పిన విధంగా మనం ఉమెన్స్ మెజర్మెంట్ చార్ట్ ఫర్ కుర్తీ అండ్ చుడీదార్, వీటికి కుర్తీస్కి కానీ చుడీదార్స్కి కానీ సైజుని బట్టి మనం ఎలాగో తెలుసుకోవాలి. మన స్టాండర్డ్ సైజెస్ వచ్చేసి ఎక్సెస్ ఉంటుందండి. స్టాండర్డ్ సైజెస్ వచ్చేటప్పటికి ఎక్సెస్, ఎస్, ఎం, ఎల్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్. ఎక్సెస్ అంటే మనకి స్మాల్ కన్నా చాలా తక్కువ అండి, అంటే 28 కన్నా తక్కువ. 26, 24 ఈ సైజు ఉన్న వాళ్ళకి ఈ ఎక్సెస్ అనేది మనకి యూజ్ అవుతుందండి. దీన్ని ఎక్సెస్ అంటాము. ఇది ఎస్ అంటే స్మాల్, అలాగే ఎం అంటే మీడియం, ఎల్ అంటే లార్జ్, ఎక్సెల్ అంటేనే ఎక్స్ట్రా లార్జ్, డబుల్ ఎక్సెల్ అంటే డబుల్ ఎక్స్ట్రా లార్జ్ అండి. చూస్తున్నారు కదా, ఇలా స్టాండర్డ్స్ మనకి ఉంటాయి. చుడీదార్స్ కానీ కుర్తీస్ కానీ మనకి ఇలా ఉంటాయండి. వీటిని బట్టి ఈ స్టాండర్డ్స్ని బట్టి మనం సైజ్ ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియో చూద్దాంలే ఫ్రెండ్స్. సైజ్ వచ్చేటప్పుడు 28 to 29 ఉన్న వాళ్ళకి 28, 29 ఉంటే ఎక్సెస్ అనండి. షోల్డర్స్ వచ్చి వాళ్ళకి 13 పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్సెస్ సైజ్ వచ్చేటప్పుడు 28, 29 అండి. వాళ్ళకి షోల్డర్స్ వచ్చి 13 పెట్టుకోవాలి. 13 అంటే అందులో సగం అండి. 13లో మనము 2 మడతలు వేసినప్పుడు 6.5 అనేది మనం షోల్డర్ పెట్టుకోవాలి. 6.5 మనం షోల్డర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చే బస్ట్ వచ్చినప్పుడు 28 ఉంటుందండి. మనము ఓవరాల్గా మనం చెస్ట్ లూజ్ 28 వచ్చింది అని అంటే కనుక ఖచ్చితంగా ఎక్సెస్ 28, 29 వస్తే ఎక్సెస్ కింద మనము ఎస్ కింద మనము స్టాండర్డ్ సైజ్ కింద మనము తీసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ వచ్చి వీళ్ళకి వేస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి పైనుంచి మనం ఏదైతే షోల్డర్కి మార్కింగ్ చేసుకుంటామో షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి 11 ఇంచెస్ దగ్గర వేస్ట్ పార్ట్ అండి. 11 ఇంచెస్ దగ్గర వేస్ట్ పార్ట్ వచ్చినప్పుడు అక్కడ 26 వస్తే కనుక, చూస్తున్నారు కదా, ఇలా 26 వస్తే కనుక అది కూడా ఎక్సెస్ వాళ్ళదండి. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ హోల్ వాళ్ళకి 6.5 పెట్టుకోవాలి. షోల్డర్ ఎంత పెట్టుకున్నామో అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కూడా అలాగే పెట్టుకోవాలండి. సేమ్ 6.5, షోల్డర్ కూడా 6.5 అంటే 13 వచ్చిందండి. దీన్ని 13 into 2 అంటే 6.5, 6.5, 6.5 పెట్టుకోవాలి. అలాగే హిప్ లూజ్ వచ్చేసి 34 అండి వీళ్ళది. చూస్తున్నారు కదా, ఇది బాగా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఎక్సెస్ అనేది 34 సైజ్, 34 హిప్ లూజ్ వస్తుందండి. లెంత్ వచ్చేటప్పటికి 35, వీళ్ళ లెంత్ వచ్చేటప్పటికి 35 లెంత్ పెట్టుకోవచ్చును. కొంచెం పొడవున్న వాళ్ళకైతే మాకు 1 ఇంచు 2 ఇంచులు వాళ్ళ హైట్ని బట్టి కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. లెంత్ ఒక్కటి మాత్రము అడ్జస్ట్ చేసుకోవచ్చును. మెయిన్గా అయితే కనుక చార్ట్ ప్రకారము మనకి స్టాండర్డ్ సైజుల ప్రకారం అయితే కనుక 35 అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ సైజ్ చూసుకుందాము. ఎస్ సైజ్ అంటే స్మాల్ సైజ్ అండి. స్మాల్ సైజ్ వాళ్ళకి బాడీ లూజ్ 30 నుంచి 33 మిడిల్లో కానీ 33 వరకు కానీ ఉంటే వాళ్ళది ఎస్ సైజ్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చే షోల్డర్ వాళ్ళకి 13.5 పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, 13.5 అండి. దీన్ని డబల్ చేసుకోవాలి. నేను 13.5 అన్నానని 13.5 పొడవున పెట్టే పక్కన డబల్ మీద ఫోల్డ్ చేసినప్పుడు దాన్ని 13.5ని మనం పావు తక్కువ 7
అలా అయినా పెట్టుకోవచ్చునండి. 6:15 వరకు మనం ఇది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి బస్ట్ కానీ చెస్ట్ కానీ, అంటే మనకి హై చెస్ట్ ఉంటుంది కదండి, మన హై చెస్ట్ వచ్చి 30-32 వస్తే ఇది ఎస్ సైజ్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం కుర్తీ మనం ఇలా అయినా మెజర్ చేసేసుకుని పెట్టేసుకోవచ్చును, లేదా వేరే ఆది కుర్తీ ఇచ్చినా కానీ వాళ్ళకి మెజర్ చేసినప్పుడు ఈ ఆదులు కనుక వస్తే మనం ఇలా మెజర్ చేసేసుకోవచ్చునండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేస్ట్ పార్ట్ వచ్చేటప్పుడు 28 అండి, వేస్ట్ పార్ట్ 28. నెక్స్ట్ ఆర్మ్ హోల్ వీళ్ళకి వచ్చి 7 ఇంచెస్. అలాగే హిప్ వచ్చేసి 38 అండి. ఈ హిప్ ఎక్కడ పెట్టుకోవాలని అంటే మనకు షోల్డర్ దగ్గర నుంచి 21-22 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ అనేది వస్తుందండి. మనకు కట్స్ అంటాం కదా, ఆ కట్స్ దగ్గరకి హిప్ లూజ్ వస్తుంది. అంటే షోల్డర్ మనం ఎక్కడైతే షోల్డర్కి మార్క్ చేసుకున్నామో ఆ షోల్డర్ దగ్గర నుంచి 21 నుంచి 22 ఈ మార్కింగ్ దగ్గర పెట్టుకోవాలండి హిప్ లూజ్ అనేది. నెక్స్ట్ వచ్చే లెంత్ వీళ్ళకి 35 ఉంటుందండి. ఎక్స్ఎస్కి ఎస్కి రెండింటికి కూడా 35 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎం సైజ్ వచ్చేటప్పటికి చూస్తున్నారుగా మీడియం సైజు. 90% చాలా మందికి మీడియం సైజు యూజ్ అవుతుందండి, చాలా వరకు మీడియం సైజులోనే ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి సైజు 34-37 బాడీ లూజ్ కనుక వచ్చినట్లయితే 34 నుంచి 37 వరకు ఈ మిడిల్లో వచ్చినా, లేదా 37 వరకు వచ్చినా, 34, 35, 36, 37 ఈ మిడిల్లో ఏది వచ్చినా సరే ఎం సైజు అండి. వాళ్ళకి షోల్డర్ వచ్చి 17 పెట్టుకోవచ్చును. చూస్తున్నారు కదా, 17 అంటే 14 పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చి 14, వాళ్ళకి 14x2 7 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలి. నెక్కు 2.5, మిగతాదేమో షోల్డర్కి, లేదంటే కొంచెం బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళకి 3 ఇంచెస్ వరకు కూడా మనం నెక్ పెట్టుకోవచ్చును. ఇలా షోల్డర్ 7 ఇంచెస్ అండి. నెక్స్ట్ బస్ట్ కానీ చెస్ట్ కానీ 32 నుంచి 34 వరకు ఉంటే వాళ్ళది ఎం సైజ్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చును. చూస్తున్నారు కదా ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేస్ట్ లూజ్ వచ్చేటప్పటికి మనకి 32 అండి, వేస్ట్ లూజ్ 32 వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్మ్ హోల్ 7.5, ఆర్మ్ డౌన్ కూడా 7.5 పెట్టుకోవచ్చును. 7 ఇంచెస్ పెట్టుకోవచ్చును. 7 ఇంచెస్ కన్నా 7.5 అయితే మనకు కరెక్ట్గా ఆర్మ్ హోల్ తిరుగుతుంది. 7 ఇంచెస్ అయినా మనం షోల్డర్ ఎంత పెట్టామో అంతే పెట్టేసుకోవచ్చును. ఒక 0.5 పెట్టుకున్నా కానీ మనకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చి హిప్ లూజ్ వచ్చి 42 వస్తుంది. అలాగే లెంత్ వచ్చి 36 వస్తుందండి. తర్వాత ఎల్ సైజ్ అండి. ఎల్ సైజ్ 38-34ని ఎల్ సైజ్ అంటాము. ఈ మిడిల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఎల్ సైజ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 14.5 షోల్డరు, 38 బస్ట్ కానీ చెస్ట్ కానీ, అది కొంతమంది బస్ట్ అంటారు, కొంతమంది చెస్ట్ అంటారు. దాన్ని బట్టి చెస్ట్కి వచ్చేటప్పటికి 38 అండి. మనం హయ్యర్ చెస్ట్ ఉంటుంది కదా, హై చెస్ట్, అది 38. నెక్స్ట్ వచ్చేటప్పుడు వేస్ట్ కూడా 38 ఉంటుంది. అలాగే ఆర్మ్ హోల్ వచ్చి 8 ఇంచెస్ ఉంటుందండి వీళ్ళకి. చూస్తున్నారు కదా, వీళ్ళకి ఇది 40 సైజు, 41 సైజు అలా అంటారండి. 38 నుంచి 40 వరకు ఉన్న వాళ్ళకి, 41 వరకు ఉన్న వాళ్ళకి ఎల్ సైజ్ యూజ్ అయిపోతుంది. నెక్స్ట్ హిప్ వచ్చి 45, లెంత్ వచ్చి 36 అండి. లెంత్ వచ్చి 36. ఎక్సెల్ సైజు ఈ కొంచెం ఈ రెండు కూడా పెద్ద సైజుల కిందకే వస్తాయండి. కొంచెం బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఈ సైజ్ అయితే యూజ్ అవుతాయి. ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ కానీ ఈ రెండు బాగా కొంచెం పెద్ద సైజు వాళ్ళకి. ఎక్కువగా యూజ్ అయ్యేది మాత్రం ఎల్, ఎమ్ బాగా ఎక్కువ యూజ్ అవుతుందండి. ఎస్, ఎక్సెస్ మాత్రం కొంచెం తక్కువ, అంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్సెల్ చూసుకుందాము. 42 నుంచి 45 మధ్యన ఉంటే కనుక ఎక్సెల్ అండి. అది షోల్డర్ వచ్చి 15 పెట్టుకోవాలి. 15 అంటే 7.5 అండి. 7.5 పెట్టుకుంటే మనం షోల్డర్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ వచ్చేటప్పటికి 42 పెట్టుకోవాలి. 42 అండి. చెస్ట్ వచ్చేటప్పటికి 42 వస్తుంది. నెక్స్ట్ వేస్ట్ వచ్చేటప్పటికి 40 వస్తుంది. ఆర్మ్ హోల్ వచ్చేటప్పటికి 8.5 అండి. 8.5 వరకు పెట్టుకోవచ్చును. హిప్ వచ్చేటప్పటికి 50 వస్తుందండి, 50 వస్తుంది. నెక్స్ట్ లెంత్ వచ్చేటప్పటికి 37 లెంత్ పెట్టుకోవాలి. అలాగే డబల్ ఎక్సెల్ చూసుకుందాము. డబల్ ఎక్సెల్ చూసుకుంటే కనుక 46, 49 సైజ్ ఉన్న వాళ్ళకి డబల్ ఎక్సెల్ కింద వస్తుందండి. అలాగే షోల్డర్ వచ్చి 15.5 పెట్టుకోవాలి. అలాగే చెస్ట్ వచ్చేటప్పటికి 46 పెట్టుకోవాలి. వేస్ట్ వచ్చేటప్పటికి 44 పెట్టుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేటప్పటికి, ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేటప్పటికి 9 పెట్టుకోవాలండి. నెక్స్ట్ హిప్ వచ్చేటప్పటికి 54, అలాగే లెంత్ వచ్చేటప్పటికి 37. ఇదండి. ఈ విధంగా గనక మనము మెజర్ చేసుకుని
కుర్తీస్ కానీ చుడిదార్స్ కానీ కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. దీన్ని బట్టి నేను కొన్ని ప్యాటర్న్స్ అనేవి రెడీ చేసి మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ప్యాటర్న్స్ పెట్టేసుకుని ఎప్పటికప్పుడు మనము కట్ చేసేసుకోవచ్చును. అది ఎలాగో ఏంటి అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవి అందరికీ అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏ డౌట్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా మనం మెజర్ చేసుకుని కుర్తీస్ కానీ చుడిదార్స్ కానీ ఈజీగా కుట్టేసుకోవచ్చునండి. ఎవరికైనా సరే మనం బాడీ లూజులు తీసుకోవడం, మనం ఈ మెజర్మెంట్స్ పెట్టేసుకుని కటింగ్ చేసుకుని కుట్టేసుకోవచ్చును. చుడిదార్ కానీ కుర్తీస్ కానీ. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.